ట్రంపు కొత్త కొత్త వసూలు ఏదో ఒకటి టారిఫ్ అనేసి వాళ్ళ జనం దగ్గరనే దోచుకుంటాడు ఇప్పటిదాకా కూడా. మొన్న కూడా ఏదో వెట్టి చాకిరీ పేరుతో 10% సుంకాలు, అంతకుముందు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే సుంకాలు, చైనా నుండి ఆయిల్ కొంటే సుంకాలు. ఆ సుంకాలు ఎవరు కడతారు? వాళ్ళ దేశపు జనమే కడతారు. ఏదో ఒక పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి, పన్నులు సంపాదించాలి, అక్కడ వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి ఆడేటటువంటి నాటకం. ఇప్పుడు మరొక కొత్త వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఏంటయ్యా అంటే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఎక్స్, వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ఇలాంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల యాప్స్కి సంబంధించినటువంటి దాంట్లంట అమెరికాకి ఏ ఏ దేశాలైతే ఈ ప్లాట్ఫారాలు వాడుకుంటున్నారో వాళ్ళు రెంట్ కట్టాలట. ఇప్పటికే మా దగ్గర నుంచి 13% పన్ను కట్టిస్తున్నారు అమెరికా. ఇప్పుడు మేము ఎంత సంపాదించుకున్నా అందులో 13% పన్ను కట్ చేసినే వస్తుంది మాకు. ఇప్పుడు వీళ్ళు ఏకంగా రెంట్ అంట దేశాలు కట్టాలట. కట్టకపోతే ఆ దేశాలకి డిజిటల్ రెంట్ అట. ఇది కట్టకపోతే ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేస్తాడట. దీని మీద యూరోపియన్ యూనియన్ ఘాటుగా స్పందించింది. మీరు ఇంటర్నేషనల్ లాని వైలేట్ చేస్తున్నారు, అదే అలాంటి అటెంప్ట్ చేస్తే గనక రెంట్ లాంటిది మేము మా దేశంలో 200% జీడిపి వసూలు చేస్తాం, అప్పుడు ఏం చేస్తారు అన్నట్టు. దానికి ట్రంప్ ఏమంటున్నాడు? చెయ్యండి, మీరు అట్లాగే చేయండి, మేము రెడీలోనే ఉన్నాం. ఫస్ట్ మీకు ఒక్కొక్కటి ఆగిపోతుంది, గూగుల్ మ్యాప్స్ని మీ దేశంలో పనిచేయకుండా ఆపేస్తాం యూరోపియన్ యూనియన్లో అని బెదిరిస్తున్నాడు. ఈ కొత్త బెదిరింపులు మరి రౌడీజమే చేస్తున్నాడు ప్రపంచం మీద.